ఒకవేళ మీరు పొద్దున్న లేవగానే అద్దంలో ముఖం చూసుకోగానే ముఖం ఒక సైడ్ పనిచేస్తలేదు, మూత ఒక సైడ్కి పోయింది, కళ్ళు మూసుకొని రావట్లేదు, ఇట్లా అయితే పక్క పక్షవాతం వచ్చిందని అనుకుంటారు. మీరు మాత్రం పక్క అక్కడే పప్పులో కాలేసినట్టే మీరు. మరి మీకు వచ్చిన ఆ రోగం పేరు ఏంటంటే, వినాలని ఉంటే భయంగా ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ కూడా అంతే ఉంటుంది. అందుకే లాస్ట్ దాకా వీడియో చూడండి. ఒకవేళ మీరు అట్లాంటి సిచ్యువేషన్లో నుండి నిద్రలేస్తే మాత్రం మీకు వచ్చింది మ్యాటర్ ఏంటంటే, మన ముఖం ఎక్స్ప్రెషన్స్ ఒక నర్వ్ కంట్రోల్ చేస్తుంది. అది ఫేషియల్ నర్వ్, మన బాడీలో ఉండే 7th క్రేనియల్ నర్వ్. ఎప్పుడైతే ఈ నర్వ్ వీక్ అయిందంటే అప్పుడు వన్ సైడ్ మీ ముఖం చక్కగా పనిచేయదు. మీరు ఉండడం మామూలుగా ఉంటుంది చూడడానికి, కానీ మీరు నవ్వలేరు, కళ్ళు కొట్టలేరు, నీళ్ళు కూడా తాగలేరు. చివరికి ఆ వాటర్ అనేది కారిపోతుంది ఒక సైడ్ నుంచి. అసలు ఈ ప్రాబ్లం ఏంటిది ఏంటని చెప్పే ముందు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టాలి, లైక్ బటన్ కొట్టండి. పుణ్యానికి వచ్చిందా, ఫ్రీగానే కదా, ఏం పర్లేదు కొట్టండి. మరి ఇంత మంచి టాపిక్స్ చెప్తున్నా కదా, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టవచ్చు కదా. అట్లనే ఒక 10 మందికి, ఎక్కువైనా పర్లేదు కానీ వీలైనంత వరకు తక్కువగా కూడా చూసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మర్చిపోవద్దు, ఈ కండిషన్ ఏంటిదంటే బెల్స్ పాల్సీ అంటారు. సో చలికాలంలో ఎందుకు వస్తుంది ఎక్కువ, ఇది ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది. మరి ఉన్నట్టుండి దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మరి వచ్చింది కదా చల్లని చలికాలం. సో ఇప్పుడు ఇది ఎక్కువ ఈ సీజన్లో వస్తుంది అన్నమాట, ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ. అట్లానే వేరే సీజన్లో రాదని కాదు, ఈ సీజన్లో జర ఎక్కువ వస్తుంది అంతే. మళ్ళీ నేను యంగ్ ఉన్నా, నేను చిన్నపిల్లోడిని, నేను యూత్, నేను బోతు, నేను తోపు తురుము, నాకేం కాదు, నాకు ఏ ప్రాబ్లం రావని అనుకోకూడదు. ఇది ఏ ఏజ్ గ్రూప్కైనా ఎలాంటి వాళ్ళకైనా ఈ ప్రాబ్లం వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పక్క. మరి ఎందుకు వస్తుంది చలికాలం ఎక్కువ, ఇవి మనం మాట్లాడుకోవాలి కదా. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే వైరల్ ఇన్ఫెక్షన్. చలికాలంలో సర్ది, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక వైరస్ ఉంటుంది, దాని ముద్దు పేరు ఏంటంటే హెర్పెస్ సింప్లెక్స్. అది చక్కగా మన చెవులో పోయి మన ఫేషియల్ నర్వ్ మీద కూర్చుంటుంది, ఆడ పెరుగుతుంది. మరి చెవికి మన ముఖం నరాలకి లింక్ ఏందని మీకు డౌట్ వచ్చింది కదా, నాకు తెలుసు వస్తుంది మీకు, ఇట్స్ కామన్, ఇట్స్ ఆబ్వియస్. సో ఏంటిది అంటే, మన దేవుడు మన శరీరాన్ని తయారు చేసేటప్పుడు మన దరిద్రానికి ఆ చెవి, మన ముఖానికి వచ్చే నరం ఏదైతే మన చెవి పక్క నుంచి వస్తుంది అనమాట. అందుకే చెవికి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మీకు ఆ సైడ్ ఫేస్ అంతా ఇబ్బంది పెడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా గమనించుంటే కామెంట్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ చల్లగాలి, డేంజర్ చల్లగాలి. చల్లగాలి వల్ల ఫేషియల్ నర్వ్ దగ్గర బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. అప్పుడు మన ఇది ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, దాని దగ్గర రక్తం సప్లై తగ్గిపోతుంది. అప్పుడు నర్వ్కి తగినంత బ్లడ్ సప్లై అందక కూడా ఒక్కొక్కసారి నర్వ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండే అన్నమాట. నెక్స్ట్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఈజీగా వస్తుంది. చలికాలంలో పొద్దున్న లేవగానే మనం నిద్ర లేవగానే పొద్దున్నే చెద్దరు కప్పుకొని 10 గంటల దాకా ఉంటాం కదా, కామన్ అది. అంటే డ్యూటీలో పోయేటోళ్ళు పోతారు అనుకోండి, అది వేరే విషయం. అయితే మనం బయటకి ఎండల తగలకుంటూ ఉంటాం మనం పొద్దుంతా, అయితే అంతే కదా. పొద్దున్న 10 గంటల దాకా వాడుకుంటే ఈ ఎండ ఏడ తాకుతుంది మనకి చెప్పు. సో మన పేకి విటమిన్ డి తగ్గుతుంది. అప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ మంచిగా ఉండాలంటే విటమిన్ డి ఉండాల్సిందే. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంది. ఈ నర్వ్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి అబ్బా విటమిన్ డి లేకపోతే. ఇది బండ గుర్తు, విటమిన్ డి ఉండాలి పుష్కలంగా మనకి. మరి మీకు ఇంకో డౌట్ కూడా వచ్చిండొచ్చు, మరి పక్షవాతం కూడా ఇట్లనే ఉంటుంది కదా, పక్షవాతంలో కూడా మూత వంకర పోతుంది కదా, ముక్కు వంకర పోతుంది కదా. అయితే దీనికి డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవాలో మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ లింక్ మన డిస్క్రిప్షన్లో పెడతా, మర్చిపోకూడదు చూడండి. నెక్స్ట్ మరి సిమ్టమ్స్ ఏంటి బెల్స్ పాల్సీకి? ముఖం అనేది ఒక సైడు, అంటే సపోజ్ రైట్ సైడ్ మనకు వచ్చిందనుకో, రైట్ సైడ్ ఫేస్ మొత్తం అంటే కనుబొమ్మలు, మన కంటి రెప్పలు, మన ముక్కు, మన మూతి, ఇవన్నీ ఏమవుతాయండి మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. సో వీక్ అయిపోయేమో పడిపోతాయి ఇట్లా ఒక సైడ్కి ఇట్లా. సో ఇది వచ్చినప్పుడు మీరు కన్ను బొమ్మలు లేపలేరు, ఐ బ్లింక్స్ అంటే ఇది కన్ను బొమ్మలు ఇట్లా కొట్టుకోలేరు మీరు ఇట్లా, మళ్ళీ మూతి ఇట్లా తిప్పలేరు, నవ్వుతే ఇట్లా అవుతుంది ఒక సైడ్ ఇట్లా నవ్వాల్సి వస్తుంది. మళ్ళీ నీళ్ళు తాగేటప్పుడు మన గ్రిప్ ఉండదు కాబట్టి నీళ్ళు అనేది పట్టుకుంటాం మనం. సో అప్పుడు ఏమైపోతుందంటే నీళ్ళు ఇట్లా సైడ్కి కారిపోతాయి ఆబ్వియస్గా, ఎందుకంటే వీక్ ఉంటుంది మజిల్ కాబట్టి ఆ వాటర్ లోడ్ అనేది హోల్డ్ చేయలేదు కాబట్టి కారిపోతాయి వాటర్.
మరి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తా, కానీ లైక్ కొట్టిరా లేదు ఇప్పటిదాకా? కొట్టకపోతే ఫస్ట్ లైక్ కొట్టండి, ఆ పని చేయండి, ఫ్రీయే కదా. అట్లనే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మళ్ళీ అట్లనే దాని పక్కన ఒక చిన్న బెల్ గంట ఉంటుంది, ఆ బెల్ గంటను కొట్టేస్తే నేను ఇట్లా వీడియో పెట్టగానే ఇట్లా మీకు చీటికలో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు తొందరగా ఇటువంటి వీడియోలు చూడొచ్చు. ఓకే ఓకే, వెళ్దాం మ్యాటర్లోకి వెళ్దాం. ఇంకా మరి ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎట్లా దీని నుంచి దూరంగా ఉండొచ్చు అంటే ఫస్ట్ చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు. అంటే బస్సులో సినిమాలో చూపించిన మాదిరి విండో సీట్ దగ్గర పోయి విండోస్ ఓపెన్ చేసుకొని మంచిగా తలకాయ పెట్టుకొని పండుకుంటాం కదా, సినిమాలు చూపించిండో హీరో హీరోయిన్ లెక్క, అట్లా చేయొద్దు. మళ్ళీ కార్ విండోసు, మళ్ళీ బస్సెస్, ఇవన్నీ విండోస్ దగ్గర ఉండదు. సింపుల్ చెప్పాలంటే విండోస్ దగ్గర ఉండి మీరు చెవుని బయట పెట్టి ఇట్లా పెట్టినంటే మీ దరిద్రానికి ఆ వైరస్ ఆ గాలి ఉందంటే మాత్రం మంచిగా వచ్చి మీ ఇక్కడ కూర్చుంటుంది. ఇక వచ్చినట్టే మీకు బెల్స్ పైల్స్. ఇక మళ్ళీ నెక్స్ట్ పొద్దున్న వాకింగ్ వెళ్ళేటోళ్ళు మెల్లగా లేవండి. 10 o'clock అట్లా వెళ్ళండి. ఒకవేళ పని లేకపోతే, ఒకవేళ పని ఉంటే మాత్రం ఈవినింగ్ వెళ్ళండి. అంతేగాని పొద్దున్న లేచి పెద్ద కష్టపడకండి పోయి. నెక్స్ట్ చెవిలా దూది పెట్టుకోవడం మంచిది. ఒకవేళ పొద్దున పోయేది ఉన్న వాళ్ళు ఆ వైరస్ని దూరం ఉంచాలంటే, మన బాడీ లోపల ఎంటర్ కాకుండా ఉండాలంటే చెవిలో దూది పెట్టుకుండి ఉంటే చాలా బెటర్. అంటే దానికి ఎంట్రీ పాయింట్ లేకుండా చేస్తుంది అనమాట. నెక్స్ట్ చల్లని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మానేయండి కంప్లీట్గా. ఈ వింటర్ సీజన్లో ఉన్నంత వరకు. అండ్ ఇంకా మీరు ఏమైనా ఫంక్షన్స్కి పోయి తిని మళ్ళీ బయటికి ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యేలా ఉంటే మాత్రం అది మానేసుకోండి, ఇంకా కంప్లీట్గా దూరంగా ఉండండి. మరి ఇంత చెప్పిన కదా, మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటిది చెప్తా నేను ఉన్నదా అందుకు కదా. సో ట్రీట్మెంట్ ఏంటిదంటే ఫస్ట్ ఇది మీరు కనుక్కోగానే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. న్యూరో ఫిజిషియన్ మీకు ఆ వైరస్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాడు, అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ అండ్ విటమిన్ B12 సప్లిమెంట్స్ ఇస్తాడు మీకు. అవి తీసుకోండి. అండ్ ఇది చాలా ముఖ్యం, డాక్టర్ చెప్పకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఫిజియోథెరపీలో మజిల్ స్టిమ్యులేటర్ అని ఉంటుంది. ఆ మజిల్ స్టిమ్యులేటర్ మీకు ఎక్కడైతే నర్వ్ డ్యామేజ్ అయిందో అక్కడ మజిల్ని స్టిమ్యులేట్ చేస్తారు. ఒక్కొక్క మజిల్ మోటార్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసి ఆ మజిల్ ఫంక్షన్ని మళ్ళీ రీగెయిన్ చేస్తాడు. దాని తర్వాత ఫేస్కి ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటే కొన్ని, ఆ ఎక్సర్సైజెస్ అనేటివి చెప్తాడు. అవి చేస్తేనే మీకు ఆ రికవరీ అనేది ఉంటుంది. ఉట్టి అనే గోళీలు తిని ఇంట్లో కూడా కాదు, ఇవన్నీ చేస్తేనే మీకు మళ్ళీ రికవర్ అవుతారు. లేకపోతే ఎట్లుంది అట్టనే ఏగడేసి గొంగడ అనే పాడవుతుంది. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఎన్ని డేస్ పడుతుంది, మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది. ఆ పక్కింటి ఆయనకు వచ్చింది వారంలో తగ్గిపోయింది, ఈయనకు 15 రోజులు తగ్గిపోయింది, నీకెందుకు తగ్గుతలేదు, ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని అంటారు. కాకపోతే ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకి వచ్చింది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చింది, మేల్కి వచ్చిందా ఫీమేల్కి వచ్చిందా, వాళ్ళకి వచ్చినాక ఎన్ని రోజులకి హాస్పిటల్కి వెళ్ళారు, ఎన్ని రోజుల డాక్టర్ కలిసిండు, డాక్టర్ ఎన్ని రోజులు తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేయమన్నాడు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకుంటేనే మీకు రికవరీ పాయింట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుంది. కానీ యావరేజ్గా మాత్రం 10 days to 6 months టైం పడుతుంది అనమాట ఇన్ జనరల్గా చాలా వరకు. ఓకేనా, ఇదండి బెల్స్ పాల్స్కి సంబంధించి చెప్పిన ప్రికాషన్స్ పాటించండి, మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకవేళ నేను ఏమైనా పాయింట్ మిస్ అయినా ఇది కవర్ చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా అనిపించినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. లెక్క మాత్రం తక్కువ కూడా చూసుకోండి. ఓకే, బాయ్.